గబ్బర్డ్ అమెరికా, భారత్లోనే కాదు ప్రపంచమంతా ఇప్పుడు ఈమె గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరి తులసి? ట్రంప్ ఈవిడను ఎందుకు ఇంతగా విశ్వసిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు కళ్ళు చెవులు లాంటి విభాగానికి ఎంపిక కావాలంటే ఎన్నో అర్హతలు ఉండాలి. అత్యున్నత స్థానంలో ఉన్న వారి విశ్వాసాన్ని పొంది తీరాలి. చాలా కొద్ది సమయంలోనే తులసి గబ్బర్డ్ ఆ ఘనత సాధించారు. ఇంతకీ ఆమె ఎవరు? భారత సంతతికి చెందిన వారు కారా అంటే కారనే అంటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఎన్నికలు ఇంకా 100% పూర్తి కాకపోయినా ట్రంప్ గెలుపు ఖాయమవడంతో ఆయన తన కేబినెట్ రూపొందించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన తన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు ముఖ్యమైన పోర్ట్ఫోలియోలను మెరికల్ లాంటి వ్యక్తులను ఎంపిక చేసుకుంటున్నారు. మీకు తెలుసా, ట్రంప్ టీంలో భారత సంతతికి చెందిన వారు కీలక పదవుల్లో ఉండబోతున్నారు. అందులో ఒకరు తులసి గబ్బార్డ్. ఈమెను అమెరికాలో లేడీ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. ట్రంప్ మెచ్చిన తులసి గబ్బార్డ్ భారతీయురాలే అని అంతా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అంతా ఆమె పేరు చూసి అంతా పొరబడుతున్నారు. కానీ ఆమె పేరు వెనుక అసలు స్టోరీ చాలానే ఉంది. ఆమెకు అమెరికా వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దాంతో భారతీయులు ఆనందంతో పొంగిపోతున్నారు. తులసి గబ్బార్డ్ అనే పేరు వినగానే ఆమె ఖచ్చితంగా భారతీయురాలేనని అంతా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన వెంటనే కీలక పదవులను అధిరోహించిన వారిలో ఆమె ఒకరు. చివరి క్షణంలో పార్టీలో చేరిన తులసికి ఏకంగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో ఆమె అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా ఏజెన్సీలకు హెడ్గా మారారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడిన తర్వాత ఏడాది ప్రారంభంలో ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఆమె అమెరికాకు కీర్తిని తెస్తుందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొదట రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు మద్దతివ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. అది అగ్రరాజ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తనకు అత్యున్నత పదవి దక్కడంపై తులసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆమె అమెరికా పౌరురాలు. పుట్టుకతో హిందువు కాకపోయినా తరువాతి కాలంలో హిందూ మతంపై ఆమె కుటుంబం ఆకర్షితులై హిందుత్వాన్ని స్వీకరించారు. భగవద్గీత చదవడంతో పాటు విష్ణు భక్తురాలిగా మారడం విశేషం. ఆమె గురించిన వివరాలు ఆసక్తి గొలిపేలా ఉన్నాయి. తులసి అమెరికాలోని లియోనోలాలో 12 ఏప్రిల్ 1981లో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియానాకు చెందినవారు. అంటే ఇండియా మాత్రం కాదు, అమెరికాలోని ఇండియానా పూర్తిగా వేరుగా ఉంటుంది. తులసికి 2 ఏళ్లున్నప్పుడే వీరి కుటుంబం హవాయి దీవుల్లో స్థిరపడింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువులు పూర్తి చేసిన తులసి అబ్రహం విలియమ్స్ను అనే సినిమాటోగ్రాఫర్ను పెళ్లి చేసుకున్నారు. తులసి తల్లికి హిందుత్వంపై ఉన్న మమకారం కారణంగా తన పిల్లలందరికీ హిందూ పేర్లనే పెట్టారు. చిన్నతనం నుంచి ఆ కుటుంబం హిందూ ఆచారాలను పాటిస్తూ పెరిగారు. తులసి కూడా వైష్ణవ భక్తురాలిగా మారారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేస్తూ ఉంటారు. గతంలో పదవీ స్వీకారం సమయంలోనూ ఆమె భగవద్గీతపై ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది. తనను చూసిన వారంతా భారతీయురాలని పొరబడుతుండటంతో ఈ విషయంపై తులసి క్లారిటీ ఇచ్చారు. తాను భారత పౌరురాలని కాదంటూ 2012లోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కృష్ణుణ్ణి కీర్తిస్తూ వయోలిన్ వాయిస్తూ భజన చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి హిందూ పేర్లే పెట్టుకోవడంతో వారిని స్థానికులు కూడా భారతీయులని పొరబడుతూ ఉంటారు. అలా చాలాసార్లు వారు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఈ తరహా రేసిజం చాలా కాలం నుంచి ఉంది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బార్డ్ను ట్రంప్ ఎంచుకోవడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఎంచుకున్న టీం మెంబర్స్లో మెరికల్ లాంటి వ్యక్తులు చేరుతున్నారు. అందులో ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి తన కేబినెట్లోనూ చోటు కల్పించారు. తులసి గబ్బార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. తులసి గబ్బార్డ్కు 2 పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ అన్నారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తులసి గబ్బార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు అమెరికాలోని అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ పదవి చేజిక్కించుకున్నారు.